ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మా ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకుడు, మీరు ఇష్టంగా వెంకన్న అని పిలుచుకునే నాయకుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నల్గొండ గడ్డ మీద నుంచి తెలంగాణ నలుమూలల 13,000 కోట్ల రూపాయలతో 6,300 కిలోమీటర్ల R&B రోడ్ల పనులను ఈనాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మాతో పాటు నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు యువమిత్రులు కుందూరు రఘువీరెడ్డి గారు, నా సహచర మంత్రివర్గ ఉప ముఖ్యమంత్రి గారు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, నల్గొండ ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారిని, శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారిని, మరో విప్ బీర్ల ఐలయ్య గారిని, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారిని, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు యువమిత్రులు కుందూరు జయవీర్ రెడ్డి గారిని, దేవరకొండ శాసనసభ్యులు మీ అందరికీ ఆప్తుడు బాలు నాయక్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, మరో శాసన మండలి సభ్యులు నెల్లికుంట సత్యం గారిని, మరో శాసన మండలి సభ్యులు పెద్దలు కోటిరెడ్డి గారిని, అదేవిధంగా మా సోదరిమణి కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్పర్సన్ గుత్తా అమిత్ రెడ్డి గారిని, మల్రెడ్డి రామరెడ్డి గారిని, వివిధ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, వెంకన్న కుటుంబ సభ్యులైన మీరు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి మీరు అండగా నిలబడి ప్రజాపాలనకు ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉన్నది. నల్గొండ జిల్లానే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీరు చేపట్టండి, మేము అండగా నిలబడతామని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు, కానీ యువతరానికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు లేదా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే
బాధ్యత తీసుకుంటాని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ముందు వరుసలో ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, నల్లగొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ జిల్లా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తుంటారు, మేము త్యాగాలు చేసినాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగదలుచుకున్న వాళ్ళను, వాళ్ళకు భజన చేసే వాళ్ళను, త్యాగం అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరి ఒకవేళ త్యాగమే అదైతే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా, ఏమనాలో మీరు చెప్పండి. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీన్నేమనాలి? మీరు ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన ఎంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు పెట్టి పెట్రోలు తీసుకున్న మీరు 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగమైతే నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, 1000 కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నిన్న మొన్న చూస్తున్నా, 2 తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు బావమరుదులు. ప్రజలందరూ కోరుకుంటున్నారు మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టినరు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు.
ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్లోనే కదా ఆ పక్కన గ్రౌండ్లో మా అక్కలు మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు.